నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 22వ తారీఖు 2024 లక్షవారం శ్రావణ మాసం కృష్ణపక్షం. అలాగే తిథి చూసుకున్నట్లయితే తదియ మధ్యాహ్నం 1:48 వరకు ఉంది. అలాగే నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9:59 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9 గంటల నుండి ఉదయం మళ్ళీ మరలా 10:27 వరకు ఉంది. దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 10:14 నుండి ఉదయం 11:04 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:03 వరకు కూడా మనకి దుర్ముహూర్తం ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుంచి సాయంత్రం 3:26 వరకు కూడా మనకి రాహుకాలం అనేది ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే ఉదయం 6:04 నుండి ఉదయం 7:37 వరకు కూడా మనకి యమగండం ఉంది. అలాగే అమృత గడియలు మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 5:47 నుంచి రాత్రి 7:13 వరకు కూడా మనకి అమృత గడియలున్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు కూడా మనకి ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఉంది. అలాగే మనకి ఈ లక్షవారం ఎలా ఉండిపోతుంది, ఏంటి భవిష్యవాణి ద్వారా మనం తెలుసుకుందాం. శుభకార్యాల నిర్వహణ కుటుంబంలో మనం చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. రాబడి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దూరపు బంధువులను మనం కలవడం గానీ, అలాగే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. వాణిజ్య, వ్యాపార రంగాల వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు కూడా అనుకూల పవనాలు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ అవ్వచ్చు, పారిశ్రామిక పరిస్థితులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా హుషారుగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే వాళ్ళకి చాలా హుషారుగా గడుస్తుంది. మహిళలకు కూడా చాలా ఉద్యోగ అవకాశాలు దక్కించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. మీరు ఈ రోజంతా కూడా కొంచెం ఉదయాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టకం చదివినట్లయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మనం అనుకునేటువంటి పరిస్థితులు, మనం అనుకునేటువంటి విశేషాలు చాలా జరిగే అవకాశాలున్నాయి కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య షష్టకం పఠిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.